హాయ్! నేను మీ హరి. ఈరోజు మనం టాప్ 10 ట్రెండింగ్ స్టాక్ గురించి చూద్దాం. నేను రీసెర్చ్ చేసి నా అనాలిసిస్ మీ ముందు ఉంచబోతున్నాను. ఈ స్టాక్స్‌లో షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేశారంటే మీరు త్వరలోనే హై రిటర్న్స్ చూడొచ్చు. మనం ఫస్ట్ స్టాక్ వేదాంత లిమిటెడ్ గురించి మాట్లాడుకుందాం. ఎన్ఎస్‌సి కోడ్ VEDL. లాస్ట్ ఫ్రైడే డిసెంబర్ 22 ట్రేడింగ్ సెషన్ క్లోజ్ అయ్యే టయానికి మార్కెట్ వాల్యూ 260. మనము 9-12 మంత్స్ హోల్డింగ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 293, సెకండ్ టార్గెట్ 335, థర్డ్ టార్గెట్ 411గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 208.35. మార్కెట్ క్యాపిటలైజేషన్ అబౌట్ 96,500 క్రోస్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ 2023 17,082. ఇది ఎన్ఎస్ఈలో ఆల్మోస్ట్ ఆల్ 24 ఇయర్స్ నుంచి ట్రేడ్ అవుతుంది. మైనింగ్ సెక్టార్. తర్వాత స్టాకు టాటా పవర్. పేరెంట్ కంపెనీ వచ్చేసరికి టాటా గ్రూప్. మనకి హోల్డింగ్ టైమ్ 40-60 డేస్ ఉంచుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 339.20 అండ్ సెకండ్ టార్గెట్ 364.75గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 181. మార్కెట్ క్యాపిటలైజేషన్ అబౌట్ 1,04,000 క్రోస్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ 2023 21,661. ఇది కూడా ఎన్ఎస్ఈలో ఆల్మోస్ట్ ఆల్ 24 ఇయర్స్ నుంచి ట్రేడ్ అవుతుంది. ఎనర్జీ సెక్టార్. టాటా పవర్లో లేటెస్ట్ న్యూస్ని బట్టి త్వరలోనే పెద్ద ర్యాలీని చూడబోతున్నాం. అదేంటంటే ఢిల్లీ టు జైపూర్ ఎలక్ట్రానిక్ హైవే ప్రాజెక్టుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కేంద్ర ప్రభుత్వం రాబోయే కొద్ది నెలల్లో 1.5 నుండి 2 లక్షల కోట్ల విలువైన పెద్ద ఆర్డర్ను ఒకటి పవర్ సెగ్మెంట్కి దొరకవచ్చునని బిజినెస్ న్యూస్లో సర్క్యులేట్ అవుతుంది. మరొక న్యూస్ ఏంటంటే పవర్ సెక్టార్లో స్కిల్ డెవలప్మెంట్ని పెంచేందుకు టాటా పవర్ మరియు ఒరిస్సా గవర్నమెంట్ ఎంఓయు ఒప్పందంపై సంతకం చేశాయి. తర్వాత స్టాక్ 197 కమ్యూనికేషన్ లిమిటెడ్, ఎన్ఎస్సి కోడ్ పేటిఎం. మనం 90 డేస్ కానీ హోల్డ్ చేసుకోగలిగితే ఫస్ట్ టార్గెట్ 999 మరియు సెకండ్ టార్గెట్ 1,235గా చూడొచ్చు. అయితే మనము 9-12 మంత్స్ హోల్డ్ చేసుకోగలిగితే థర్డ్ టార్గెట్ 2,095గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 490. మార్కెట్ క్యాపిటలైజేషన్ 40,750 క్రోస్. ఇది ఎన్ఎస్ఈలో నవంబర్ 2021 నుంచి ట్రేడ్ అవుతుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్. రిలయన్స్ ఇండస్ట్రీస్. ఎన్ఎస్సి కోడ్ రిలయన్స్. మనము 6-90 డేస్ హోల్డ్ చేసుకోగలిగితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 2,738, సెకండ్ టార్గెట్ 3,107గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 2,170. మార్కెట్ క్యాపిటలైజేషన్ అబౌట్ 17 lakhs క్రోస్. ఇది ఎన్ఐసిలో జూలై 2002 నుంచి ట్రేడ్ అవుతుంది. రిలయన్స్ సెక్టార్ వచ్చేసరికి ఎనర్జీ, పెట్రోకెమికల్, నేచురల్ గ్యాస్, రిటైల్, టెలికమ్యూనికేషన్, మాస్ మీడియా, టెక్స్టైల్స్ ఎక్సెట్రా. జొమాటో లిమిటెడ్, ఎన్ఎస్సి కోడ్ జొమాటో. మనం 90-150 డేస్ హోల్డ్ చేసుకోగలిగితే ఫస్ట్ టార్గెట్ 137, సెకండ్ టార్గెట్ 170, థర్డ్ టార్గెట్ 225గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 690. మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,12,000 క్రోస్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ 2023 3,440. ఇది ఎన్ఎస్సిలో జులై 2021 నుంచి ట్రేడ్ అవుతుంది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ సెక్టార్. తర్వాత చూడండి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఎస్సి కోడ్ ఎన్ఎండిసి. మనకి 9-12 మంత్స్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటే మనం ఫస్ట్ టార్గెట్ 291, తర్వాత సెకండ్ టార్గెట్ 411గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 79. మార్కెట్ క్యాపిటలైజేషన్ 57,200 క్రోస్. ఇది ఎన్ఐసిలో మార్చి 2008 నుంచి ట్రేడ్ అవుతుంది. మైనింగ్ సెక్టారు, గవర్నమెంట్ బాడీ. చూడండి, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్సిఓఎన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఎన్ఎస్సి కోడ్ ఐఆర్సిఓఎన్. మార్కెట్ ప్రైస్ 166.50p. మనం ఇక్కడ 50% బై చేసుకోవచ్చు. ఒకవేళ డిప్ వస్తే మార్కెట్ డౌన్ అయ్యి 150 కాడకు వస్తే ఇంకొక అనదర్ 50% మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనం 90-120 డేస్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 180, సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 209గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 51. మార్కెట్ క్యాపిటలైజేషన్ 15,700 క్రోస్. ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టార్. చూడండి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎన్ఎస్సి కోడ్ ఐఓబి. మనము ఈ స్టాక్ 9-12 మంత్స్ హోల్డ్ చేసుకోగలిగితే
ఫస్ట్ టార్గెట్ 87, సెకండ్ టార్గెట్ 125, థర్డ్ టార్గెట్ 191గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 24. మార్కెట్ క్యాపిటలైజేషన్ అబౌట్ 81,000 క్రోస్. ఇది ఎన్ఎస్సిలో ఆల్మోస్ట్ ఆల్ 23 ఇయర్స్ నుంచి ట్రేడ్ అవుతుంది బ్యాంకింగ్ సెక్టార్. చూడండి, ఎస్ బ్యాంక్ లిమిటెడ్, ఎన్ఎస్సి కోడ్ ఎస్ బ్యాంకు. మనము ఈ స్టాక్ని 60 డేస్ హోల్డ్ చేసుకోగలిగితే ఫస్ట్ టార్గెట్ 26, సెకండ్ టార్గెట్ 31, థర్డ్ టార్గెట్ 41గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 15. మార్కెట్ క్యాపిటలైజేషన్ అబౌట్ 60,000 క్రోస్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ 2023 27,517. ఇది ఎన్ఐసిలో జూలై 2005 నుంచి ట్రేడ్ అవుతుంది బ్యాంకింగ్ సెక్టార్. చూడండి, లాస్ట్ వన్ వచ్చేసరికి సుజలాన్ ఎనర్జీ, ఎన్ఎస్సి కోడ్ సుజలాన్. చూడండి, ఈ స్టాక్ని మనం 12 to 16 మంత్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 62, సెకండ్ టార్గెట్ 91, థర్డ్ టార్గెట్ 139గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 11. మార్కెట్ క్యాపిటలైజేషన్ 50,700 క్రోస్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ 2023 6,000. ఇది ఎన్ఎస్సిలో అక్టోబర్ 2005 నుంచి ట్రేడ్ అవుతుంది పవర్ సెక్టార్. మా ఛానల్ నుండి లేటెస్ట్ స్టాక్ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ like, share and subscribe. Thank you all.